స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత పథకాలపై హైకోర్టులో న్యాయమూర్తి ఆవేదన. శ్రావణ మాసం సందర్భంగా కోరట్లో ఘనంగా సార సమర్పణ, ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ, కోలాటాలు, భక్తులకు అన్న సమారాధన. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి. ప్రభుత్వ ఉచిత పథకాలపై హైకోర్టులో న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చేతిలో ఐఫోన్ పట్టుకుని పల్సర్ వంటి ఖరీదైన బైక్ పై వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లడం వంటి పరిస్థితులపై న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బు అన్నట్టుగా ఉచిత పథకాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడితే ప్రజలు పనిచేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే కోటికి పైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉండడంపై కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వ్యవసాయ రంగంలో కూలీల కొరత కారణంగా బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉచిత పథకాలకే వేల కోట్లు ఖర్చు చేస్తుంటే ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందన్న ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సందర్భం అధికారిక కోర్టు రికార్డులో పరిశీలించాల్సి ఉంది. Item number 33, Subramaniam Darvanet, GP for Finance and Planning. This one, huh? Yes, where is your officer, Sandeep Kumar? Please come. Already paid your 24 crores in the month of May. How much amount remaining? How much amount? Remaining is about Pardon? Total amount, huh? Yes. you pay 24 crores. Remaining will pay within 6 months. ఏం చేస్తారు? ఎవరు కాదు సార్, సమాజంలో బాయ్స్ ఎక్కడ ఉంది సార్? సీనియర్, యూ సీనియర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి. మనకు వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు, వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత పడిన పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా, నేను పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి. ఆ రైతు బంధు పథకం ఉంది, కోటీశ్వరులు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా? ఎంత బడ్డెన పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్తు పిల్లలకి ఏం మిగులుతుంది రేపొద్దున? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది? ఒకప్పుడు ఏంది, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది? ఒకప్పుడు ఏముంది, మన ఊరికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన గ్రామానికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన వీధికి ఏమి అడిగారు. ఇప్పుడు ఏంటి, ఇంటికి వచ్చింది, మన ఇంటికి ఏమి ఇచ్చారు, నాకేమి ఇచ్చారు. ప్రజల టెండెన్సీ చూడండి, ప్రజలు నాకేమి ఇచ్చారు, ఈ దేశం నాకేమిచ్చింది. ఒకప్పుడు ఏముంది, గాంధీ గారిను, నెహ్రూ గారు చూసి మిగతా వాళ్ళని చూసినప్పుడు, ప్రకాశం పంతులు గారిను, లేకపోతే అందరూ ఏమనుకున్నారు, ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకని అనుకున్నాను. ఇప్పుడేంటి, ఈ దేశం నాకేమిచ్చింది? ఇన్ని ఉచిత పథకాల ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయ పరమైన గొడవలు, పలానాది చెయ్యతే ఇంకో రకమైన విమర్శలు. ఆఫీసర్లు ఏం చేస్తారు? 3,000, 4,000 కేసులు ఆయన మీద ఉన్నాయి. నేను చూశాను, మొత్తం కూడా చూస్తే ఈ జీవితకాలం పాటు ఆయన జైల్లోనే ఉంచాలి. ఇది ఎక్కడ ఆ సెక్రటరీ గారు పోస్ట్ లో ఉన్నందుకు పాపం ఇక ఆయన లైఫ్ అంతా ఎక్కడున్నారంటే ఇంట్లో జైల్లో ఉంచాలి. జైల్లో ఉంచి అక్కడి నుంచే పని చేయించాలి. ఏం చేస్తారు చెప్పండి?
చాలా ప్రాక్టికల్ గా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. And these orders have been pending for more than 1.5 years. Then contempt came to the country. No more. So in the counter also they did not file. I am not saying about this particular case. The difficulty of the state. నా ముందే దాదాపు 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫైనాన్స్ సెక్రటరీ, మీరు ఏం చేయరు? ఇప్పుడు మీరు నిలబడాల్సింది ఇక్కడ ఏం చేస్తారు? ఏ ఆఫీసర్ మీద రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేరు. ఏం చేస్తారు? రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయరు. ఈ హుసేన్ ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేడు. పైసలే గ్రామాల్లోకి పోతే అనకూడదండి. ఐఎమ్ సారీ, నేను నాది రాజకీయ పరమైన ఉపన్యాసం అనుకోదు. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి. పనికి ఎవరు రావట్లేదు. నేను కూడా రైతులేను కదా. ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరనేది విమర్శించట్లేదు. ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలోళ్ళు వస్తారు. మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు. చెప్పండి, ఎవ్వరూ చేయట్లేదు. అమర్ సేన్ ఏం చెప్పారు? పని చేయించాలంటే ఏం చేయాలి? ముందు గొయ్యి తీయించు, డబ్బులు ఇవ్వు, రేపు మన పిలిపించి గొయ్యి కూడిపించు. పని కల్చర్ మర్చిపోయారు కదా. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మొన్న అదే డాక్యుమెంటరీ చూసి ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు. రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఇది ఆఫ్రికా. ఓ రోజు వచ్చి, అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటాను అంటాడు. ఇది దయచేసి నేను ఏదో రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వం అనేది విమర్శించట్లేదు. మనందరం ఆలోచించాలి కదా. సార్ ట్యాక్స్ పేయర్స్ రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి పిల్లలది? ఇవన్నీ తీర్చడం కోసం రైట్ రాంగో ఏదో ల్యాండ్స్ కూడా అమ్మేస్తా ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తు అవసరాల పరిస్థితి ఏంటి? ఉన్నాయని అప్పు చేసేవారన్నా బెంజికారు ఉంటాడా? ఇప్పుడు మనం కూడా జీతాలు చేస్తున్నాం. మనం ఎర్ర బస్సులో పోగలం. ఎయిర్ బస్సులో బిజినెస్ క్లాస్ పెడితే ఎంతకాలం ఉంటుంది సంసారం? ఇది ఎవరిని విమర్శించట్లేదు. నాకు బాధగా ఉంది. ఆఫీసర్ పిల్లలు నాకు బాధగానే ఉంది. ఇది నైస్ ఆఫీసర్, కానీ ఏం చేస్తారు ప్రాక్టికల్ గా? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మేనేజ్మెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ డామినేట్ చేస్తారు. మేము కాలేజీకి రామంటారు. వాడిని బతీలాడి కూడా అటెండ్ చేయాలి. ఎవడన్నా చదువుకునేవాడికి ఫీజు కడతాడు, బడి మానేసుడు కూడా ఫీజు కడతారు. మీరు అర్థం చేసుకోండి. బడి మానేసుడు ఫీజు. ఇంజనీరింగ్ పిల్లలు, మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లడు వాడి స్కూటర్కి వాడు ప్లగ్ చేసుకోలేడు, మళ్ళీ మెకానిక్ రావాల్సిందే. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళకి కట్టండి, అర్హులైన వాళ్ళకి పథకాలు ఇవ్వండి. అది ఏంటంటే ఎన్ని ఫ్యామిలీస్? 1,20,00,000 ఫ్యామిలీస్, 1,90,00,000 పీపుల్ కి 1,09 lakhs పీపుల్ కానీ ఉచిత పథకాల బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 1 crore ఉన్నారా? ఫ్యామిలీస్ 1,50 lakhs అనుకోండి. పథకాలు ఎంతమందికి పోతున్నాయి? 1,15,00,000 కుటుంబాల 1,03,00,000 కుటుంబాలకు తెలకాట్లేకపోతే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారండి? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికార పథకంలో కూలికి వస్తాడు. ఎందుకు వచ్చిన కుబేర అంటే ఏం చేయమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థకరప అయిపోయింది అని తట్ట మోస్తుంటాడు. మన పక్కనే చెరువులో కూడికలు తీసుకుంటూ తిరుగుతుంది. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు. ఇది విమర్శ కాదు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏమి రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బిల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతుంది. అది అందరూ అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ రావాలి. అది ఎంతవరకు మారుతున్నది నాకు సంబంధం లేదు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదే. మన ఇంట్లో పిల్లలు ఏం చేద్దరా, మేము అప్పు చేసుకొచ్చి పెంచామంటావా? మీరు అసలు అడుగే పెట్టద్దు అని చెప్తావా? ఇది ప్రాక్టికల్, ఇది విమర్శ కాదు. ఎస్ మిస్టర్
File an affidavit that how much amount was paid on 13/5/2026, sir? Yes, sir. Yes, sir, this is proceedings. Kindly go through this. Head counsel for the petitioners, respondents, the officers also name was appeared before this court. Appearance of the officers dispense with until further orders. The government Peter submit the proceedings dated 13/5/2026, sir, stating that 25 crores 45 lakhs 70,893 was paid on 13/5/2026. Remaining amount, they want to file a detailed affidavit for payment of through installments. At request, file an affidavit with this matter on 19th of this month. File an affidavit to that extent. Dispense with order, no need to come again. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గుంటూరు గోరంట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారితో పాటు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గర్రె నాగరాజకుమారి ఓలేటి షర్మిలతో పాటు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు భక్తులకు ఎంతో విశిష్టమైన మాసం అని తెలిపారు. పవిత్ర మాసంలో స్వామివారిని దర్శించుకోవడం, అమ్మవార్లకు పూజలు నిర్వహించుకోవడం, సారె సమర్పించడం వల్ల కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులు విశ్వాసం అని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పుష్పాలంకరణ, మంగళ హారతి, కోలాటాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సారె సమర్పణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల కోసం ప్రత్యేకంగా అన్న సమారాధన, ప్రసాద వితరణ కూడా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామివారు మహిమాన్వితమైన స్వామివారు. ఇక్కడికి వచ్చి మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుంది. 21 ప్రదక్షిణాలు 21 రోజులు చేస్తే మనం అనుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది. సో అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. పేరు నాగరాజకుమారి. మేము గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి అమావాస్య రోజు సుందరకాండ పారాయణం చేస్తున్నాము. ఈ పారాయణ ఇది 8వ నెల, జనవరి నుంచి స్టార్ట్ చేశాము. 1 ఇయర్ పాటు చేద్దాం అనుకున్నాము. ఇది 8వ నెల అండి. ఈ నెల ఈ మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యారు. దీనికి తక్కువ రుసుముతోనే ఎక్కువ మెంబర్స్ వచ్చేట్టుగా మేము ప్లాన్ చేశాము. అందుకోసం అని చెప్పి ఈ సుందరకాండ పారాయణ చాలా విశేషం. ఇది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. సో అందుకోసం మేము ఈ పారాయణ స్టార్ట్ చేశాము. దీనికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈ సుందరకాండ పారాయణ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ పొందుతున్నారని చెప్తున్నారు. సో అందుకని ఈ నెల ఎక్కువ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సుందరకాండ పారాయణ ప్రతి నెల అమావాస్య రోజు విశేషంగా జరుపుకుంటూ ఉన్నాము. జనవరి నుంచి డిసెంబర్ దాకా సంవత్సరం పాటు ఇలాగా చేసుకుందామని మొదలుపెట్టాము. అందరూ చాలా బాగా సహకరిస్తున్నారు. చాలామందికి తెలియటం లేదు, తెలుసుకొని ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. ఎవరికైనా ఆహ్వానమేనండి. అందరూ కలిసి చేసుకుందామని, సామూహికంగా చేస్తే మరింత విశేష ఫలితం వస్తుందని ఇలా ప్లాన్ చేశాము. అందరికీ ఆహ్వానము. స్వామీజీ 108 సుందరకాండ ఉన్నాయి. అవి అందరికీ తెలుసుకోవాలని, అందరూ చక్కగా వినాలని, అందరూ సంతోషంగా సంతోషాలతో ఉండాలని సుందర పారాయణం ప్రతి అమావాస్య ప్రతి నెల డిసెంబర్ వరకు చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అది విని ఈ నెల మేము కూడా వచ్చి పూజ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. సుందరకాండ పారాయణ నెక్స్ట్ జనవరి వరకు సంకల్పించాము. సంకల్పించిన కాడి నుంచి చాలా బాగా జరుగుతుంది. ఇంకా అధిక మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఆంజనేయ స్వామి ఆశీస్సులు సదా అందరికీ లభించాలని కోరుకుంటున్నాము.
తెలిసింది? జై హనుమాన్. అదే ప్రతి నెల అమావాస్య రోజు సుందరకాండ పారాయణ చేస్తున్నాను ఈ మధ్య మాకు తెలుసు. మా ఫ్రెండ్ తను నన్ను పిలిస్తే నేను వచ్చాను. బాగుందని చెప్పి మేము అందరం కలిసి చేసుకోవాలని సంకల్పంతో మా రిలేటివ్స్ అందరం ఒక 11 మెంబర్స్ కలిసి ఈరోజు చేయాలని సంకల్పంతో వచ్చాము. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మిగతా 4 months కూడా అందరూ తెలుసుకొని వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. హరే శాను పారగారం పారాయణం సర్వదేవాత్మకారం పరస్మై నమః. ఓం శ్రీరామ స్తోత్ర శతనామ పూజాం సంపూర్ణం. ఓం రామచంద్ర ప్రభుకి సీతా మాయకు హనుమాన్కు లక్ష్మణ స్వామికి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరిగినట్లు ఆరోపణలు కలకరం రేపుతున్నాయి. వెల్దుర్తి హై స్కూల్ మైదానంలో అక్రమంగా ఇంకుడు గుంత నిర్మించారంటూ హై స్కూల్ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళగా వారిపై ఓ వ్యక్తి తిరుగుబడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాంబాబుపై టీడీపీ నాయకుడు శ్రీనివాసుల కుమారుడు భరత్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్లో ఎస్ఐను సైతం దూషించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందించారు, బాధితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేనేమంటున్నా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ తిక్కబుక్క నా కొడుకున్నా నేనేమన్నా మళ్ళీ చూపించిన తర్వాత గుదా నోరు మూసుకుంటావు. నేను మీద కేసేస్తా, నేను మళ్ళా ప్రైవేట్ కంప్లైంట్ చేస్తా. ఏం పిల్లబుక్క నా కొడుకున్నా అనుకుంటున్నా నువ్వు? చూపిద్దురా ఒకసారి మళ్ళా నోరు మూసుకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండి Z9 డిజిటల్ టీవీ.